హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ పెన్షన్ కానుక లబ్ధిదారులందరికీ కూడా ఇప్పుడిప్పుడే మరి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చిందండి. సో రేపటి రోజున అనగా మనకు మే 1వ తేదీ నుంచి పెన్షన్ల పంపిణీ అయితే ఎలాగ చేస్తారు. మనకు పెన్షన్లు అయితే మే 1వ తేదీన పంపిణీ చేయరండి. సో పెన్షన్ల పంపిణీ అనేది వాయిదా అనేది వేశారు. సో ఎప్పుడు పెన్షన్ల పంపిణీ చేస్తారు, ఏ విధానంలో పెన్షన్లు పంపిణీ చేస్తారు అంటే ఇంటింటికి పంపిణీ చేస్తారా, లేకపోతే మనకు బ్యాంక్ అకౌంట్లో వేస్తారా, లేదా మనకు వాలంటీర్ల ద్వారా కాకుండా సచివాలయంలో ఉన్నటువంటి అధికారుల ద్వారా పెన్షన్లు పంపిణీ చేస్తారా. సో పూర్తి వివరాలు విత్ ప్రూఫ్తో సహా జెన్యూన్గా అయితే నేను మీకు అందిస్తాను. ఫ్రెండ్స్, గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే, ముఖ్యంగా పెన్షన్లకు సంబంధించి వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దీనితో పాటుగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి చేయూత డబ్బులు, అలాగే మనకు ఈబీసీ నేస్తం డబ్బులు కూడా అయితే ఖాతాల్లోకి పడబోతున్నాయండి. సో ఈ యొక్క 2 పథకాలకు సంబంధించి కూడా డబ్బులు అనేది ఈ రోజు నుంచి తిరిగి ప్రారంభిస్తున్నారు. కాబట్టి ఎవరెవరికి ఎప్పటి నుంచి, ఏ జిల్లాల వారికి ఏ తేదీ నుంచి పడతాయో కూడా కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మొత్తం మీద 3 విషయాలు అయితే నేను మీకు తెలియజేస్తాను. పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారైనా సరే, లేదా చేయూత కావచ్చు, అలాగే ఈబీసీ నేస్తం కావచ్చు, ఈ యొక్క పథకాలలో ఏ పథకంకి సంబంధించినా సరే మీరు డబ్బుల కోసం ఎదురు చూస్తున్న వారైతే వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఫ్రెండ్స్, గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే వచ్చిన వెంటనే, ముఖ్యంగా ఈ యొక్క మహిళలకు సంబంధించి పెన్షన్లకు సంబంధించి వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, చాలామంది చూస్తున్నారు కానీ లైక్ కానీ సబ్స్క్రైబ్ కానీ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి శుభవార్త వచ్చేసి మనకు ఈ యొక్క వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి ఈబీసీ నేస్తంకి సంబంధించిన డబ్బులు అయితే ఉన్నాయి. అలాగే పెన్షన్లకు సంబంధించి రేపు అనగా మే నెల పెన్షన్లు అనేది మనకి ఏ విధంగా పంపిణీ చేయబోతున్నారు. 1వ తేదీన పెన్షన్ల పంపిణీ ఉండదు. సో ఎందుకు ఉండదు, పూర్తి వివరాలు కూడా నేను మీకు తెలియజేస్తాను. ఫ్రెండ్స్, మనం 1 by 1గా అయితే తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి తెలుసుకుందాం. తర్వాత ఈ చేయూత ఈబీసీ నేస్తంకి సంబంధించి నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఫ్రెండ్స్, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ పెన్షన్లకు సంబంధించి చూసుకుంటే ఎన్నికలు కూడా రాకముందు వరకు మనకు ఇంటింటికి వాలంటీర్ల ద్వారా పెన్షన్లు అయితే పంపిణీ చేస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం ఎన్నికల కోడ్ అనేది వచ్చింది కాబట్టి ఎన్నికల నియమావళి ప్రకారం మనకు ఎన్నికల కోడ్ అనేది రన్నింగ్లో ఉన్నప్పుడు మనం 100% కూడా వాలంటీర్ల ద్వారా కానీ ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా కానీ పెన్షన్ల పంపిణీ అయితే ఉండకూడదని ఈసీ ఆదేశాలు జారీ చేసింది తొలుత. అయితే ఆ యొక్క ఆదేశాల ప్రకారం పెన్షన్దారులందరినీ కూడా సచివాలయాలు ఎదుట క్యూ కట్టించుకొని క్యూలో పెన్షన్లు పాత పద్ధతిలో, అంటే మనకు ఈ యొక్క వాలంటీర్ సిస్టమ్ లేకముందు ఎలాగైతే పెన్షన్లు పంపిణీ చేసేవారో అలాగా పెన్షన్లు అయితే పంపిణీ చేయాలని సూచించింది మన యొక్క ఈసీ అన్నమాట రాష్ట్ర ప్రభుత్వానికి. అయితే ఆ యొక్క విధానంలో దాదాపు లాస్ట్ మంత్ అనగా ఈ మంత్ ఏప్రిల్లో చూసుకుంటే మనకు ఈ యొక్క ఏప్రిల్లో క్యూలో నిలబడి పెన్షన్ తీసుకోవడం వల్ల 33 మంది పైగా చనిపోయారన్నమాట. సో ఎండల తీవ్రత అధికంగా ఉంది. మనకు ఉష్ణోగ్రతలు చూసుకుంటే దాదాపుగా 40 నుంచి 46 మధ్యలో అయితే మనకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తీవ్రమైన ఎండ ఎక్కువగా ఉండడంతో వీళ్ళు వడదెబ్బ తగిలి సో వృద్ధులు వృద్ధాప్య పెన్షన్ తీసుకునేవారు చనిపోతున్నారన్నమాట. ఈ నేపథ్యంలో ఈసీకి తిరిగి గవర్నమెంట్ అయితే మనకు కంప్లైంట్ అయితే చేయడం జరిగింది. ఆ టైంలో మనకు ఒక అప్డేట్ కూడా ఇచ్చారన్నమాట. సో ఈ యొక్క అప్డేట్ ప్రకారం మనం పూర్తిగా చూసుకున్నట్లయితే, సో ఇప్పుడు నేను మీకు క్లారిటీగా చదివి చెప్తాను చూడండి. ప్రభుత్వం మెమో నెంబర్ అని చెప్పేసి ఒక నెంబర్ అయితే ఇచ్చారన్నమాట. సో ఈ యొక్క నెంబర్ ప్రకారం మనకు వృద్ధాప్య పెన్షన్లు, వికలాంగుల పెన్షన్లు, వితంతు పెన్షన్లు మొదలైన సామాజిక భద్రతా పెన్షన్లు అమలు పంపిణీ కోసం కార్యాచరణ మార్గదర్శకాలను జారీ చేసింది ఈసీ. ఈసీ అనగా ఎన్నికల కమిషన్ అన్నమాట. బయోమెట్రిక్ ప్రామాణీకరణతో గ్రామ వాలంటీర్లు మరియు వార్డు వాలంటీర్ల ద్వారా పెన్షన్లకు సంబంధించినటువంటి, అలాగే మనకు ఈ యొక్క వార్డు వాలంటీర్ ద్వారా పెన్షన్కి సంబంధించినటువంటి అమౌంట్ని ఇంటి గుమ్మం వద్దకే మనకు నగదైతే ఇవ్వాలి. అయితే దీనికి సంబంధించి మనకు పూర్తిగా చూసుకున్నట్లయితే మనకు ఈ యొక్క పెన్షన్లతో సహా అర్హులైనటువంటి వారందరికీ కూడా, ఎవరైతే ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి మనకు డబ్బులు పంపిణీ కూడా, అంటే ఏ పథకాలకు కూడా పెన్షన్తో పాటు ఏ పథకాలకు కూడా ఇంటింటికి డబ్బులు అనేది పంపిణీ చేయడం అయితే నిషేధించిందనమాట ఈసీ. అందుకనేసి మనకు విభిన్న వికలాంగుల వర్గానికి చెందినటువంటి లబ్ధిదారులకు ఇంటింటికి పంపిణీ అయితే చేయడం జరుగుతుంది. తీవ్రమైన అనారోగ్యాలను కలిగి ఉండటం, అస్వస్థతతో మంచం పట్టి వీల్ చైర్లకు పరిమితమైనటువంటి వారు, సైనిక సంక్షేమ శాఖ పెన్షన్లో డ్రా చేస్తున్నటువంటి యుద్ధ అనుభవజ్ఞులు, వృద్ధ వితంతువులు, సో ఈ వీళ్ళకి సంబంధించినటువంటి వారందరికీ కూడా
మనకు ఇంటింటికి పెన్షన్లు అయితే పంపిణీ చేస్తారన్నమాట. సో బాగా గుర్తుపెట్టుకోండి. సో వికలాంగులకి అంటే ఇక్కడ నుంచి సచివాలయానికి వెళ్ళలేనటువంటి వాళ్ళకి, అలాగే అస్వస్థత మంచం పట్టి రోగాలు కలిగి ఉంటారు, సో ఏదైనా వ్యాధిగ్రస్తులు ఉంటారు కదా, సో అటువంటి వాళ్ళకి, మనకు ఆర్మీలో పనిచేసి రిటైర్డ్ అయినటువంటి పెన్షనర్ ఉంటారు కదా ఆఫీసర్లు, సో అటువంటి వాళ్ళకి మనకు అనుభవజ్ఞులు యుద్ధ వితంతువులు, సో వృద్ధ వితంతువులు అనమాట. సో వృద్ధాప్యం అంటే ముసలి వాళ్ళు అనమాట. సో వాళ్ళందరికీ కూడా, అలాగే వికలాంగుల కేటగిరీకి చెందినటువంటి పెన్షన్దారులకు, తీవ్రమైన అనారోగ్యాల కేటగిరీ కింద పెన్షన్లు పొందుతున్న వారికి ఇంటింటికి పెన్షన్ల పంపిణీ అయితే చేస్తారు. బలహీనంగా ఉన్నవారు, సో వీళ్ళందరి పైన చెప్పాను కదా, సో వాళ్ళే మళ్ళీ రిపీట్ చేస్తున్నారు అనమాట. సో తర్వాత వచ్చేసి డీబీటీ ద్వారా కవర్ చేయబడిన మిగిలిన లబ్ధిదారులందరికీ నగదు రూపంలో చెల్లించబడుతుంది. ఇంటింటికి పంపిణీ ద్వారా ఇంటింటికి పెన్షన్ల పంపిణీ కేటగిరీ కింద లబ్ధిదారుల జాబితాలను పెన్షన్ల పంపిణీ కోసం మొబైల్ అప్లికేషన్లో మాత్రమే అందుబాటులో అయితే ఉంచుతుంది. డీబీటీ కేటగిరీ కింద లబ్ధిదారుల జాబితా మొబైల్ యాప్ అందుబాటులో ఉండదు. అలాగే పెన్షన్దారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఇంటింటికి పంపిణీ చేసేందుకు గ్రామ వార్డు సచివాలయాల వద్ద తగినంత సిబ్బంది మరియు సామగ్రి జిల్లా కలెక్టర్లు ఏర్పాటు చేస్తారు. సో ఇంటింటికి పెన్షన్లు పంపిణీ చేసేదానికి ఎవరైతే మనకు ఈ యొక్క సచివాలయాల్లో అధికారులు ఉంటారో, సో వాళ్ళ ద్వారా అయితే మనకు పెన్షన్లు పంపిణీ చేస్తారంట. తర్వాత మనకు ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు బ్యాంకు నుండి నగదు తమ సచివాలయాలకు తీసుకువెళ్ళడానికి గ్రామీణ ప్రాంతాలలోని పంచాయతీ కార్యదర్శి, సంక్షేమం, విద్యా సహాయకులు మరియు పట్టణ ప్రాంతాలలో వార్డు పరిపాలనా కార్యదర్శులు మరియు వార్డు సంక్షేమ అభివృద్ధి కార్యదర్శులకు సిస్టమ్ జనరేటెడ్ ఆథరైజ్ లేఖను జారీ చేస్తారు. ఆథరైజ్ లెటర్ కాపీని సంబంధిత రిటర్నింగ్ అధికారులు కూడా పంపాలి. సో ఈ విధంగా ఒక లెటర్ తీస్తారండి. ఆ లెటర్ తీసుకొని ఈ యొక్క ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి మనకు పంచాయతీ కార్యదర్శి, సంక్షేమం, విద్యా సహాయకులు ఎవరైతే ఉంటారో, సో వాళ్ళ ద్వారా డబ్బులు అనేది విత్డ్రా చేసుకొని సచివాలయాలకు అయితే ఫస్ట్ డిస్ట్రిబ్యూషన్ చేస్తారనమాట. గ్రామీణ ప్రాంతాలలో పంచాయతీ కార్యదర్శులు వీళ్ళందరూ కూడా అయితే తీసుకుంటారు. అలాగే 12 సంక్షేమ కార్పొరేషన్ల మేనేజింగ్ డైరెక్టర్లు మరియు కమిషనర్లు ఏపీసీఆర్డీఏ విజయవాడ మనకు యొక్క పెన్షన్ బిల్లులకు సంబంధించి మనకు డీబీటీ మరియు క్యాష్ మెమో ద్వారా 2024లో జూన్లో చెల్లించవలసి అయితే ఉంటుందన్నమాట. డీబీటీ మొత్తం సంబంధిత కార్పొరేషన్ బ్యాంకు కూడా బదిలీ అయితే చేస్తారు. సో ఈ విధంగా మనకు ఆ యొక్క పెన్షన్లన్నీ కూడా పంపిణీ చేస్తారు. సో మనకు మే 1వ తేదీన పెన్షన్ల పంపిణీ అయితే ప్రారంభమవుతుంది. సో ఈ యొక్క ప్రారంభించే రోజున మనకు ప్రతి మనకు వెల్ఫేర్ అసిస్టెంట్లు, సో ఈ యొక్క డిజిటల్ అసిస్టెంట్లు ప్రతిరోజు డోర్ టు డోర్ పంపిణీని మూసివేసి సెక్రటరీ సిబ్బంది అందరి నుండి నగదు సేకరించాలని నిర్దేశించబడింది. సో ఈ విధంగా మనకైతే ఇంటింటికి పెన్షన్ పంపిణీ సమయంలో సచివాలయ సిబ్బంది మొత్తం పెన్షన్ను సక్రమంగా, సో వీళ్ళు రాశారండి. వీళ్ళు ఒక మనకు నోట్ వచ్చింది అనమాట. నోట్లో పైన చెప్పిందే మళ్ళీ కింద కూడా రిపీట్ అవుతా ఉంది. సో మనకి ఇక్కడ మొత్తం చూస్తే మనకు పెన్షన్ల పంపిణీ సమయంలో ఎలాంటి ఫోటోలు, వీడియోలు అనేది మనకు తీసుకోకూడదు అనమాట. సో జాగ్రత్తలు అయితే చెప్పున్నారండి వాళ్ళకి. పెన్షన్ పంపిణీ చేసేటప్పుడు ఫోటోలు తీయకూడదు, వీడియోలు తీయకూడదు. సో పెన్షన్ పంపిణీ చేసేటప్పుడు మోడల్ ఆఫ్ అంటే మనకు ఎన్నికల కోడ్ ప్రవర్తన ప్రకారంగా కట్టుబడి ఉండాలి. విచలనంగా తీవ్రంగా అయితే మనకు ఏదైనా కనుక మిస్ చేస్తే మాత్రం తీవ్రంగా అయితే పరిగణిస్తారు అన్నమాట. వాళ్ళ మీద ఆ యాక్షన్ అయితే తీసుకుంటుంది ఈసీ అనేది. అంటే మీరు ఈ పార్టీకి ఓటేయండి, ఈ పార్టీకి ఈసారి ఓటేసి గెలిపించండి, ఇలాంటివి అనేవి మనం మెన్షన్ చేయకుండా పెన్షన్లు అయితే పంపిణీ చేయాల్సి ఉంటుంది అనమాట. తర్వాత మనకు ఈ యొక్క పెన్షన్ పంపిణీకి సంబంధించి వచ్చేసి మనకు ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు పై మార్గదర్శకాలన్నింటినీ కూడా అనుసరిస్తూ ఇంటింటికి పెన్షన్ల పంపిణీ అయితే పర్యవేక్షించాల్సి ఉంటుంది అనమాట. సో తర్వాత మనకు ఈ యొక్క పెన్షన్కు సంబంధించి మనకు మే, జూన్ నెలలో 2 నెలల్లో కూడా మనకు పెన్షన్ ఇదే విధంగా అయితే ఉంటుందన్నమాట. కొందరు పెన్షన్దారులకు బ్యాంక్ అకౌంట్, మరికొందరికి డోర్ టు డోర్ ద్వారా ఇంటింటికి ఇవ్వడం జరుగుతుంది. సో మనకు కొంతమందికి మాత్రం ఈ యొక్క ఇంటింటికి పెన్షన్ అయితే పంపిణీ చేస్తారండి, మరికొంతమందికి డోర్ టు డోర్ అయితే మనకు ఇస్తారనమాట. సో ఇంటింటికి ఎవరికి పెన్షన్ పంపిణీ చేస్తారంటే, సో హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు, అంటే వాళ్ళు బ్యాంకుకి వెళ్ళి తెచ్చుకోలేని ఉంటారు కొంతమంది. సో ఎటువంటి ఆధారం లేనటువంటి వాళ్ళు, వృద్ధులు కావచ్చు, రోగగ్రస్తులు కావచ్చు, సో ఇట్లాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది వచ్చేసి మామూలుగా బ్యాంకు వెళ్ళి తెచ్చుకోగలిగిన వాళ్ళకి బ్యాంక్ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేస్తారు. దాదాపు 70% మందికి వారి అకౌంట్లోకి డబ్బులు అయితే విడుదల చేస్తారనమాట. మిగిలిన 20% పెన్షన్లకు డోర్ టు డోర్ పెన్షన్ పంపిణీ చేయబడుతుంది. ఎవరి బ్యాంక్ అకౌంట్కు జమ చేయబడుతుంది, మరి ఎవరికి డోర్ టు డోర్ చేయబడుతున్న వివరాలు మనకైతే ఇప్పుడు నేను పైన చెప్పేస్తాను మీకు. ఈ సమాచారాన్ని కూడా ముందుగానే పెన్షన్దారులకు అయితే తెలియజేస్తారనమాట. బ్యాంకు ఖాతాలకు జమ చేయబడినటువంటి మొత్తాలలో రిజెక్ట్ అయిన వారికి మళ్ళీ డోర్ టు డోర్ పంపిణీ అయితే చేయడం జరుగుతుంది. ఏ ఒక్క పెన్షన్ కూడా సచివాలయానికి పెన్షన్ కోసం వెళ్లాల్సిన అవసరము లేదు. సో ఇదండి ఫైనల్. సో మీరు పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి మీరు సచివాలయాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు ఈసారి.
కంపల్సరీ మీకు పెన్షన్ అయితే డోర్ టు డోర్ కానీ లేదా మీ అకౌంట్లో కనపడుతుంది. అకౌంట్లోకి మీకు డబ్బులు కనపడకపోతే మళ్ళీ మీకు తిరిగి ఇంటికైతే పంపిణీ చేస్తారు. సో ఏ అకౌంట్లో వేస్తారయ్యా మాకు ఇంతకి అని అంటే మీ దగ్గర నుంచి బ్యాంక్ అకౌంట్స్ అవన్నీ కూడా ఇంతకుముందు వాలంటీర్లు సేకరించి ఉంటారు. సో వాళ్ళకి సంబంధించి ఉంటాయి. లేదంటే మీ యొక్క ఆధార్ కార్డుకి సంబంధించి ఈకేవైసీ ఉంటుంది, ఆధార్ కార్డు నెంబర్. సో దాన్ని బెనిఫిట్ చేసుకొని మనకు ఈ యొక్క ఎన్పిసిఐ లింక్ కలిగి ఉంటుంది కదా బ్యాంక్ అకౌంట్, దానికైతే డైరెక్ట్ వేస్తారు అనమాట. ఎన్పిసిఐ లింక్ చెక్ చేసుకునే విధానాన్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, దాని ద్వారా చెక్ చేసుకోండి. సో పెన్షన్కి సంబంధించి అయితే మీరు సచివాలయానికి ఈసారి వెళ్లకుండా మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అలాగే ఈసీ మనకు ఆజ్ఞల మేరకు మనకు ఈ యొక్క కొత్త విధానాన్ని తీసుకొచ్చింది అనమాట. సో బ్యాంక్ అకౌంట్లకు వేయడం ప్లస్ అలాగే ఇంటింటికి సచివాలయ అధికారుల ద్వారా కొంతమందికి పెన్షన్లు పంపిణీ చేయడం. సో కాబట్టి మీరు ఇంటి దగ్గరే ఉండి పెన్షన్ అయితే మే 1వ తేదీ నుంచి తీసుకోండి. మే 1వ తేదీన మేడే ఉంటుంది. సో బ్యాంక్స్ అయితే హాలిడే ఉంటాయి కాబట్టి మే 1వ తేదీ కంటే ముందుగానే మనకు ఈ యొక్క పెన్షన్ అమౌంట్లన్నీ కూడా మనకు తీసుకొని ఆయా సచివాలయాలకు అయితే చేరబడి జరుగుతుంది అనమాట. సో ఇదండి పెన్షన్కి సంబంధించి. ఇక వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి ఈబీసీ నేషనల్కి సంబంధించి చూసుకుంటే 45 నుంచి 60 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు సంబంధించినటువంటి 45 నుంచి 60 సంవత్సరాల వయసు కలిగిన మనకు మహిళలందరికీ కూడా తిరిగి ఈ రోజున మనకు ఈ యొక్క 4వ విడత చేయూత డబ్బులు అయితే 18,750 రూపాయలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే తిరిగి అయితే వేయబోతుంది అనమాట. అయితే ఈ యొక్క డబ్బులు అనేది మీ ఖాతాలోకి వస్తాయో తెలుసుకోవాలంటే అర్హుల లిస్టులో మీ పేరు అనేది ఖచ్చితంగా ఉండాలండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, దాని ద్వారా చెక్ చేసుకోండి. ఎవరైతే అర్హత కలిగి ఉండి ఇప్పటి వరకు డబ్బులు పడకుండా ఈ యొక్క చేయూత డబ్బులకు వెయిట్ చేస్తున్నారో అటువంటి వారందరికీ ఈ రోజు నుంచి వచ్చే నెల అనగా మనకు మే 5వ తేదీ వరకు అందరి ఖాతాల్లోకి డబ్బులు అయితే పడతాయండి. టెన్షన్ అయితే పడాల్సిన పని లేదు. అర్హుల లిస్టులో మీ పేరు అయితే ఉండాలి. మీ పేరు ఉంటేనే డబ్బులు పడతాయి, లేదంటే పడవన్నమాట. ఇక ఈబీసీ నేస్తం కూడా సేమ్ అండి. మనకు 3 విడతల్లో 45,000 రూపాయలు అయితే ఇస్తామన్నారు. 45,000 రూపాయలని మనకైతే డైరెక్ట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు 15,000 రూపాయలని లాస్ట్ విడత కింద అయితే ఈ రోజు నుంచి 30వ తేదీ నుంచి 5వ తేదీ వరకు ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి డబ్బులు అయితే మన ఖాతాలోకి పడడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క డబ్బులు కూడా అయితే మనకు మేనిఫెస్టోలో పెంచడం జరిగింది. దానికి సంబంధించిన వీడియో కూడా మరొకటి చేసి నేను మీకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా కొన్ని అయితే మార్పులు చేర్పులు కూడా చేశారు. సో అవన్నీ కూడా నేను మీకు క్షుణ్ణంగా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. కాబట్టి ఆ యొక్క అప్డేట్స్ అనేది కూడా ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకుంటూ ఉండాలంటే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.